అందరికీ నమస్కారం. మన భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటే అదొక చాలా ఆసక్తికరమైన బంధాన్ని ఏర్పాటు చేసింది. అదెవరి మధ్య అంటారా? కేంద్ర ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక సున్నితమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. సో ఈ రోజు మన చర్చలో ఈ బ్యాలెన్స్ని నిలబెట్టే రాజ్యాంగంలోని ఆ కీలకాంశాలేంటో లోతుగా చూద్దాం. ఈ మొత్తం విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోటానికి మనం 5 భాగాలుగా దీన్ని విశ్లేషిద్దాం. ముందుగా అసలు మన ఫెడరల్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత అధికారాలను ఎలా పంచుకున్నారో పరిశీలిద్దాం. ఆ తర్వాత కొన్నిసార్లు కేంద్రం ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో తెలుసుకుని ఈ రూల్స్ని మార్చడానికి జరిగిన ప్రయత్నాలు, చివరగా ఇప్పుడున్న సహకారం మార్గం గురించి మాట్లాడుకుందాం. సరే, ఇక విషయంలోకి వెళదాం. మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, భారతదేశ రాజ్యాంగం ఒక చాలా ప్రత్యేకమైన వ్యవస్థను సృష్టించింది. ఎందుకంటే ఇంత పెద్ద, ఎన్నో వైవిధ్యాలున్న దేశాన్ని ఒక్కటిగా కలిపి ఉంచడమే దీని ప్రధాన లక్ష్యం. ఇక్కడ చూడండి, భారత సమాఖ్య వ్యవస్థలోని అసలైన సూత్రం ఇదే. దీన్ని నిర్మాణంలో సమాఖ్య, స్ఫూర్తిలో ఏకీకృతం అంటారు. సింపుల్గా చెప్పాలంటే పైటి చూడ్డానికి అధికారాలన్నీ కేంద్రం, రాష్ట్రాల మధ్య పంచుకున్నట్టే కనిపిస్తుంది. కానీ అవసరమైనప్పుడు దేశ సమగ్రత కోసం కేంద్రం కాస్త బలంగా ఉండేలా మన రాజ్యాంగం డిజైన్ చేయబడింది. అంటే ఒకవైపు రాష్ట్రాల స్వేచ్ఛ, మరోవైపు కేంద్రం పట్టు. ఈ రెండింటి మధ్య ఆసక్తికరమైన లావాదేవీ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అసలు పాయింట్ ఏంటంటే, మనం మొత్తం ఫెడరల్ సిస్టంకి పునాదే ఈ అధికారాల విభజన. చట్టాలు చేయడం దగ్గర్నుంచి వాటిని అమలు చేయటం, డబ్బుకు సంబంధించిన విషయాల వరకు ప్రతీదీ కేంద్రం, రాష్ట్రాల మధ్య చాలా స్పష్టంగా విభజించబడింది. మరి ఈ అధికారాలను ఇంత స్పష్టంగా ఎలా పంచారు? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చట్టాలు చేసే అధికారం. మన రాజ్యాంగం దీనికోసం చాలా తెలివిగా 3 లిస్టులను తయారుచేసింది. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేశరక్షణ, విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్ లాంటివి దేశమంతటికీ సంబంధించినవి కాబట్టి అవి కేంద్ర జాబితాలో ఉన్నాయి. ఇక పోలీస్, వ్యవసాయం లాంటి స్థానిక అంశాలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. అయితే విద్య, అడవులు లాంటి కొన్ని అంశాలపై కేంద్రం, రాష్ట్రాలు 2 చట్టాలు చేయొచ్చు. అవే ఉమ్మడి జాబితాలో ఉంటాయి. సరే, ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న ఒకే అంశంపై కేంద్రం ఒక చట్టం, రాష్ట్రం మరో చట్టం చేస్తే అప్పుడెలా? ఎవరి మాట చెల్లుతుంది? మన రాజ్యాంగం దీనికి చాలా క్లియర్గా సమాధానం చెప్పింది. ఇలాంటి క్లాష్ వచ్చినప్పుడు ఎప్పుడూ కేంద్రం చేసిన చట్టానిదే పైచేయి. చూసారా? ఇక్కడే మన రాజ్యాంగం కేంద్రం వైపు కాస్త బలంగా మొగ్గు చూపిస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది కేవలం ఉమ్మడి జాబితాకే పరిమితం కాదు. కొన్ని చాలా ప్రత్యేకమైన, అసాధారణమైన పరిస్థితుల్లో ఈ బ్యాలెన్స్ మొత్తం కేంద్రం వైపు తిరిగిపోతుంది. ఏకంగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా చట్టాలు చేసే అధికారం కేంద్రానికి దక్కుతుంది. ఆ అసాధారణ పరిస్థితులేంటో ఇక్కడ చూడండి. రాజ్యసభ దేశ ప్రయోజనాల కోసం ఒక తీర్మానం చేసినా, నేషనల్ ఎమర్జెన్సీ విధించినా, లేదా కొన్ని రాష్ట్రాలు కలిసి అడిగినా, ఆఖరికి అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి రాష్ట్రపతి పాలన సమయంలో కూడా ఈ 5 సందర్భాలలో పార్లమెంటు రాష్ట్రాల కోసం ఉద్దేశించిన అంశాలపై కూడా చట్టాలు చేయగలదు. ఇది కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చిన ఒక అపారమైన శక్తి. జాతీయ అత్యవసర పరిస్థితిలో కేంద్రం ఎంత పవర్ఫుల్ అవుతోందో ఈ ఒక్క వాక్యం చాలు చెప్పడానికి. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చెయ్యరు, కానీ అవి పూర్తిగా కేంద్రం కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కేవలం చట్టాలే కాదు, కేంద్రం పట్టును నిలబెట్టడానికి ఇంకా చాలా మార్గాలున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, రాష్ట్రపతి నియమించే గవర్నర్లు, ఇంకా ఆర్థిక సహాయం కోసం రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడటం, ఇవన్నీ కేంద్రస్థానాన్ని మరింత పటిష్టం చేస్తాయి. అయితే ఈ బ్యాలెన్స్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కాలంతో పాటు వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి మన దేశంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. అందులో కమిషన్ల ఏర్పాటు చాలా కీలకమైనది. ఈ విషయంలో ముఖ్యంగా 2 కమిషన్ల గురించి చెప్పుకోవాలి. ఒకటి 1983లో వేసిన సర్కారియా కమిషన్, రెండోది 2007లో వేసిన పూంచీ కమిషన్. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మన ఫెడరల్ సిస్టమ్ని ఇంకా ఎలా మెరుగుపరచాలనే దానిపై వీళ్లు లోతైన అధ్యయనం చేశారు. సర్కారియా కమిషన్ ఎంత డీటెయిల్డ్గా పనిచేసిందో చెప్పడానికి ఈ నంబర్ చూడండి, 247.
అన్నీ ఇన్ని కాదు, కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడానికి ఏకంగా 247 సిఫార్సులు చేసింది. మరి ఈ సిఫార్సులన్నీ కేవలం రిపోర్ట్లకే పరిమితమయ్యాయా అంటే అస్సలు కాదు. వాటిలో చాలా ముఖ్యమైనది ఒకటి అమలైంది కూడా. అదే 1990లో ఏర్పాటు చేసిన శాశ్వత అంతర్రాష్ట్ర మండలి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకోవడానికి, ఒకరికొకరు సహకరించుకోవడానికి ఇదొక పర్మనెంట్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది మనల్ని ఇప్పటి ఆధునిక ఆలోచనా విధానానికి తీసుకొచ్చింది. పూంచీ కమిషన్ కూడా ఇదే చెప్పింది. ఇప్పుడు కావాల్సిందే ఘర్షణ కాదు, సహకారం. దీన్నే ఇప్పుడు మనం సహకార సమాఖ్య లేదా కోఆపరేటివ్ ఫెడరలిజం అంటున్నాం. అంటే కేంద్రం, రాష్ట్రాలు ఒక్కదానిపై ఒక్కటి ఆధిపత్యం కోసం చూడకుండా దేశ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేయడం. ఇది కేవలం ఒక నియమం కాదు, ఇదొక పని విధానం. ఈ సహకార సమాఖ్యకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా జీఎస్టీ కౌన్సిలే. దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైన పన్నుల విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కలిసి కూర్చుని నిర్ణయాలు తీసుకుంటారు. నిజమైన సహకారం అంటే ఇదే. ఫైనల్గా మనం ఈ రాజ్యాంగపరమైన చర్చలన్నీ ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే ఈ బ్యాలెన్సే మన దేశ ఐక్యతకు, సమగ్రతకు, అభివృద్ధికి పునాది. ఈ బ్యాలెన్స్ దెబ్బతింటే అది కేవలం ఒక రాజ్యాంగ సమస్యగా మిగిలిపోదు, అది మన దేశ భవిష్యత్తునే ప్రభావితం చేస్తుంది. ఇదంతా మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఇంత వేగంగా మారుతున్న మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ మధ్య ఉన్న ఈ సున్నితమైన రాజ్యాంగ సమతుల్యతను ఇంకా ఎలా పర్ఫెక్ట్గా మార్చుకోగలవో ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.